పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ జెనెటిక్ AI వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. సప్లై చేయలేక వస్తున్నాను అనుకో. నువ్వేగా చుట్టుపక్కల చుట్టాలు పక్కాలున్నారని మోజుపడి ఇల్లు తీసుకున్నావు. అది ఎట్లాంటోడని నాకేం తెలుసు. అయినా పొద్దున్నే పూజ చేస్తాడు. దేనికి? గొడ్డలికి. తీస్తారా? ఇదిగోండి టీ. చాలా వేడిగా ఉంది. నాకేదే ఈ రోజు నీకు టీ క్యాన్సిల్. ఇది అన్యాయమే. ఆడికి టీ ఇచ్చి నాకు టీ క్యాన్సిల్ అంటావు, ఆడికి టిఫిన్ పెట్టి నాకు టిఫిన్ పెట్టనంటావు. ఇలా అయితే నేను అడిగి దగ్గర టిఫిన్ తినేస్తా. ఏంటి అంత దమ్ముందా? టిఫిన్ తినడానికి దమ్ము ఎందుకే? జేబులో డబ్బు ఉంటే చాలు. చేతి డబ్బుల్లో పైసా తగ్గిందా? పీక కోస్తా. రాత్రి 6 పొద్దున్న 6 దాకా నా అరుగు అద్దెకిచ్చా. ఇప్పుడు 8 గంటలైంది. 2 గంటలు ఎక్స్ట్రా పడుకున్నా. నా అరుగు అరిగిపోయింది. నాతో పెట్టుకుంటావరా? ఏంటండి అమ్మ దొంగ ఎదవా. అది ఉందని తెలిస్తే అదే నొక్కేద్దునే. ఏదో సిగరెట్ పెట్టి కక్కుర్తి పడ్డాం మనం. ఏంటయ్యా ఇది? ఎక్సర్సైజ్. నాకు ఎక్సర్సైజ్ లా కనబడుతుంది. లోపలికి వెళ్ళి చొక్కా దొరుకో. ఎదో ఎక్స్పోజ్ నువ్వు లేడీ చచ్చిపోతున్నాను బాడీ చూడలేక. చెనకోటికి రన్నింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నావా? పిల్లి గుడ్డిదైతే ఎలక ఎక్సకాలాడిందని అలా ఉన్నాడు పని. ఇవన్నీ రోజు ఉండే గొడవే కదా. కూర్చో, కూలో చెప్తాను. ఎంతవరకు వచ్చింది నా పెళ్లి పనులు? ఏమున్నాయి? నీ ఫోటో చూపించాను, నీ రేంజ్ ఏంటో చెప్పాను. అమ్మాయి ఐశ్వర్యరాయ్ కాకపోయినా కల్పనారాయ్ లాగా మాత్రం ఉండదు. సాంప్రదాయం కుటుంబం. ఓకే. కాకపోతే నువ్వు అడిగిన 4 లక్షలు కట్టినా వాళ్ళు ఇచ్చుకోలేదు. ఏమాత్రం ఇస్తారేంటి? ఏమాత్రం ఇచ్చుకుంటారు? ఓ 1000 పదార్లు ఇచ్చుకుంటారు. సింహాద్రి మనవడు శేషాద్రికి 1000 పదార్లు కట్టమా? చంపేస్తాను. అయితే నో అంటావు. ఓసారి ఆ చెట్టు చూడు ఎలా ఉంది. 3 వారిపోయింది. అలా అయిపోతే నీ బతుకు లేట్ చేస్తే. నువ్వు ఇలాంటి అదో సంబంధం ఏదో తెస్తావని నేను ప్లాన్ వేసాను. ఏంటది? ఆ బిల్డింగ్ చూడు. చూశాను. చూసావు కదా? దాని మీద ఇంకో ఫ్లోర్ వేస్తా. ఆ బిల్డింగ్ చూపెట్టి కట్నం పెంచుతా. అంటే 4 నుండి 5 లక్షలు చేసేస్తావు అన్నమాట. అయితే ఆ ఫ్లోర్ వేయాలంటే 2 లక్షలు అవుద్ది. అవును. కష్టపడి 1 లక్ష రూపాయలు దాచా. ఇంకో 1 లక్ష రూపాయలు ఎక్కడైనా ధర్మవతికి అప్పించామనుకో ఆ ఫ్లోర్ అయిపోతుంది. అదెంత పని. వనస్థలపురంలో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు తక్కువ వడ్డీకి ఎంత డబ్బైనా అప్పిస్తాడు. వెళ్దాం. కాకపోతే ఆడి దగ్గరికి వెళ్ళడానికి కారు ఉండాలి. కారు ఎందుకు? ఎందుకంటే కట్నం కోసం నువ్వు బిల్డింగ్ తో బిల్డప్ ఇచ్చినట్టు మనం కరెన్సీ కోసం ఆడి కార్ తో బిల్డప్ ఇవ్వాలి. ఓహో, ఎంత అవుతుంది కార్కి? 2000 అవుతుంది. అయ్యో, ప్రస్తుతానికి 500 రోడ్డు పెద్దకి ముట్టిందే కట్నం అన్నట్టు. ఏంటి కొనుక్కున్నా? ఏం లేదు, నువ్వు చాలా మంచోడివి. అడగలిచావు కదా. నా గురించి నాకు తెలిసిన నువ్వు వెళ్ళరావా? అలాగే. శీఘ్రమేవా పైప్ లోరు ప్రాప్తులస్తు. వస్తారు మరి. తాగండమ్మా, తాగండి. బాగా పుయ్యండమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఇంటి వానర్ ఎక్కడ? నేనే ఇంటి వానది. సారీ అండి, రేషన్ చూసి నేను వేరేదో అనుకున్నా. నో ప్రాబ్లం. టూలెట్ బోర్డ్ పెట్టారు. పోర్షన్ ఏదైనా ఖాళీగా ఉందా? కావలసినంత ఖాళీ ఉంది. విత్ ఆల్ ఫెసిలిటీస్. కమాన్. ఇదే నా ప్యాలెస్. ఇది కిచెన్, ఇది బాత్రూమ్. ఈ కిటికీ తెరిస్తే సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు కూడా కనిపిస్తాడు. ఇది బెడ్. అక్కడ వర్షం వస్తుందా? అది బయటే పడుతుంది. మనం పైకి వెళ్తే నక్షత్రాలు కూడా కనిపిస్తాయి. అప్పుడప్పుడు నేను ఎలా వస్తుంటా. ఎందుకు? వెంట తీసుకోవడానికి రావాలి కదా. అద్దెంతండి? 3500. 3500 మాత్రమే. చాలా ఎక్కువ చెప్తున్నారు. నేను అసలే మనిషిని చాలా తక్కువ. నేను పెరగాలంటే ఆ మాత్రం రెంట్ వద్దా? మీరేం చేస్తుంటారు మేడం? నేను బ్యూటీషియన్ ని. ఇక్కడ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అందులో ఏం చేస్తారు? మా దగ్గరకు వచ్చే వాళ్ళని అందంగా తయారు చేస్తాం. ఇలా ముడతలవి ఉంటే వాటిని మసాజ్ చేసి నున్నగా చేస్తాం. ఇంకా ఇలాంటి చాలా చాలా చేస్తాం. అర్థమైంది. చేసుకోండి. ఈ చెక్కలేంటి? ఆ చెక్కలా నేను తీసి బయటపడేస్తాను మేడం. ఇంతకీ మీ పేరేంటి? కన్యాకుమారి. ముద్దుగా కన్యా అని పిలుస్తారు. నేను కూడా అలా పిలవచ్చా? ఓ తప్పకుండా. కన్యా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? ఫ్యామిలీనా? ఛీ, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. స్టిల్ బ్యాచులర్ ని. పెళ్ళే కాలేదా? నేను బ్యాచులర్ నే. ఇదిగోండి అడ్వాన్స్. ఓకే. ఇంక మీ వర్క్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. కన్యాకుమారి లారీ సర్వీస్. లారీ మందానా? కాదు. ఒకసారి ఆ లారీ ఓనర్ కి ముడతలు పోగొట్టా. అప్పటి నుంచి ఆ లారీకి నా పేరే పెట్టి నా చుట్టూ తిప్పుతున్నాడు. నమస్తే సార్.
నా పేరు మంగా అండి. నాకు ఉండటానికి ఒక రూమ్ కావాలి. రూమా? ఎవరైతే మనకేంటి, మనకు కావాల్సింది రెంట్. ఖాళీ ఉంది, రా రా. ఇదే గది, వంట సామాను, ఫర్నిచర్ అంతా రెడీగా ఉంది. కాకపోతే వాటి రెంట్ సెపరేట్. అవును, నీకు పెళ్ళయిందా? కాలేదు అంకుల్. నాకు కావాల్సింది అదే. ఇదంతా బ్యాచిలర్స్ కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్. మీరు ఇక్కడ రావడం రైట్ ఛాయిస్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీరు రెంట్ ఎంత చెప్తారో అనుకుంటున్నాను అంకుల్. జస్ట్ 1500. 15? కొంచెం తగ్గించండి. హైట్ తగ్గమంటే తగ్గుతాను, కానీ రెంట్ మాత్రం తగ్గలేను. మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. కొంచెం అన్నా తగ్గించండి. ఒక ఇంచు కూడా తగ్గించను. ఈ రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదా? ఎవరో పడుకున్నారు. ఇదిగో ఇక్కడ దాకా అతనికి అద్దెకిచ్చేసా. అతనా? ఎవరు? నువ్వా? ఏంటి ఇక్కడ? వీడా? ఏం ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? పరిచయం కాదు అంకుల్, పగుంది. పొద్దున్నే గుద్దు మరీ గొడవ పెట్టుకుంది. ఏయ్, నేను అనాల్సిన మాట నువ్వంటావేంటి? బా, మీ గొడవలు మీ రోడ్డు మీద కూడా రోడ్డు మీద ఆపండి. మీ ఇద్దరు ఒక చోట చేరారు. మీ ఇద్దరు కలిసి ఉండాలి ఈ రూమ్ లో. కలిసి ఉండాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒకే రూమ్ లో అబ్బాయి అమ్మాయి ఎలా కలిసి ఉంటారు? మీకు తెలియదు కానీ ఇదే గోవాలో అయితే చిన్న రూమ్ లో 600 మంది అబ్బాయిలు 600 మంది అమ్మాయిలు హ్యాపీగా కలిసి ఉంటారు. ఏంటి? గోవాలో అంతే మరి. అతని పక్కన నేను చచ్చినా ఉండను. నేను అదే అంటున్నాను. నేననేది ఏంటంటే, చూడమ్మా, ఉన్నది ఒక్క రూమ్. అతను అడ్వాన్స్ ఇచ్చి ముందు జాయిన్ అయిపోయాడు. ఏం చేయాలనేది నువ్వు నిర్ణయించు. ఉంటే రండి. సార్, ఈ రూమ్ కాదంటే ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళాలి? మంచోడో చెడ్డోడో సరే చూద్దాం. ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తలో నేను ఉంటాను. సార్, మీరు ఇక్కడే ఉంటారుగా? పక్కనే ఉంటాను. పిలిస్తే పరిగెత్తుకొస్తాను. అతనిది దాటి రాకూడదు. ఈ గీత దాటి రాకూడదు, అంతే కదా? ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. చందన బ్రదర్స్ స్పాన్సర్స్ తో ప్రాబ్లం సాల్వ్డ్. నా రెంట మాత్రం ఏమో సుఖపడితే తప్పు లేదురా. ఏంటి ఏంటి ఇంత లేటు? ఏంటి? జాబ్ అన్నాక అనేక పనులుంటాయి నీళ్ళు. ఏంటి నీవెప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇది ఇల్లు అనుకుంటున్నావా, లాడ్జి అనుకుంటున్నావా? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే నీళ్ళు. నిన్ను అంత తేలిగ్గా నమ్మకూడదు. చెప్తా నీ పని. అమ్మా, అన్నయ్య, నాన్న, రండక్క. ఏందమ్మా, ఏమైంది? నా గొప్ప హుస్సేన్ సాగర్ అయిపోయింది. ఏం చేశాడమ్మా వీడు? దేంతో కొలుకొచ్చాడు. ఆ చొక్కా మీద నల్లెంట్రుకల సాక్షి. నాకే పాపం తెలీదు, నన్ను నమ్ము మావా. నీకేం తెలియకుండా నీ చొక్కా మీద ఎంట్రీకి ఎలా వచ్చిందా? నువ్వు చెప్పేది నమ్మేటా? నేను ఎరి పప్పలా కనబడుతున్నా. రే, ఇన్ని కుమ్మేనా? ఇదేమన్నా ఎగస్ట్రా చెప్తే ఒక్క కేకేమో చాలు. ఏడ్చుకుని అలా ఉన్నా చుట్టాలు వచ్చారా? మొన్నక చుట్టాలు వచ్చారు. ఇదిగా మనిషికో ప్రాబ్లం. నేను ఏ విధంగా నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను. నిన్న దేవుడే కాపాడాలి. అమ్మో, సినిమాకి టైం అయిపోతుంది. ఉన్నావా? వీడొకటి మధ్యలోను. ఆ, అవును, ఆ వనస్థలిపురం పోయిన పని ఏమైంది? నేను ఇలా వెళ్ళానా, అలా అమెరికా వెళ్ళిపోయా. మరి ఇప్పుడు ఎలాగా? అందుకే నేను కొత్త ఐడియాతో వచ్చాను. అది కనుక మనం చేస్తే డబ్బే డబ్బు. నువ్వు వెంటనే పైప్ లో వేస్తే ఉంటే నమ్ము. ఏంటంటే గోల్డ్ లాంటి ఓల్డ్ బంక్ ఐడియా. కొంచెం వివరంగా చెప్పోయా. ఏంటంటే అసలు మార్కెట్ లో ఓల్డ్ బంక్ మందికి మంచి డిమాండ్. అవును, తాగుబోతున్నాయాడందరూ అదే ఎక్కువ తాగుతారు. ఓకే. కాబట్టి ఒరిజినల్ ని డూప్లికేట్ చేస్తే డబ్బే డబ్బు. ఆ ఫార్ములా నాకు తెలవదు కదా. నేను చెప్తాను కదా. ఎలాగా? ఏం లేదు, ఒరిజినల్ ఓల్డ్ బంక్ బాటిల్స్ కొని అందులో థమ్సప్ నీళ్లు నింపడమే. కస్టమర్స్ ని తీసుకొచ్చే బాధ్యత నాది. అంత సీక్రెట్ గా జరిగిపోవాలి. అంత దాకా ఎందుకో, మన చిరకొట రోజుకో క్వార్టర్ కొనుక్కొని తాగేస్తాది. అంతేనంటావా? అంతేనయ్యా బాబు, నువ్వు ఆ పని మీద ఉండు. నేను వెళ్ళి కస్టమర్స్ ని ఎత్తుకొని వచ్చేస్తాను. 1:3 కలిపేశాం. ఆహా, ఇప్పుడు నకిలీ మద్యం తయారైంది. ఇది నింపాలంటే ఖాళీ క్వార్టర్ బాటిల్స్ కావాలి కదా. ఇప్పుడు ఎలా? ఇదేంటి చెత్త బట్టలు అడ్డంగా వేశారు? డౌట్ లేదు, దీని పనే. అంకల్, ఎవరబ్బా? చూద్దాం. ఏంటా అలా అరిచావు? ఏంటివి? బట్టలు, ప్యాంట్లు, షర్ట్లు. అవే కిందికి ఎలా వచ్చాయి? నాకేం తెలుసు? అవే మీరు కాదండి, ఈ లెక్క పెడితే పారేసింది వీటిని. ఏ, నీ బట్టలతో నాకేం పని? తాడు ఖాళీగా ఉంది, అందుకే ఆరేశాను. గాలికి పడుంటాయి, దానికెందుకు ఎదోగోలా? అవును, గాలికి పడి ఉండొచ్చు కదా. గాలికి ఎలా పడతాయండి? క్లిప్లు పెడతాను, ఇదే పడేసి. ఏ, అది ఇది అంటే మర్యాద దక్కదు. ఏమనుకుంటున్నావు? అబ్బా, ఆపండి మీ గొడవ. అవును, నేనే పడేశాను. ఇప్పుడు ఏంటంట? ప్రాబ్లం సాల్వ్. చెప్తానే, నీ పని చెప్తాను. ఈనాడి ఎవరా బాబు నువ్వు?
ఏమయ్య, మొత్తం ఓల్డ్ బంక్ సీసాలు అమ్ముతున్నావు నువ్వు? ఎస్, నేను ఓన్లీ ఓల్డ్ బంక్ సీసాలే కొంటాను, అమ్ముతాను. ఎందుకని? నేను చెప్పను. ఎందుకు చెప్పవు? చెప్పనంటే చెప్పను. బాబు దండం పెడతాను చెప్పరా. నువ్వు రిక్వెస్ట్ చేస్తావు కదా చెప్తాను. ఉం. మా తాత 1000 ఓల్డ్ బంక్ సీసాలు కొని భూమిలో పాతి పెట్టి పోయాడు. ఓహో. నేను ఆ 1000 సీసాలు అమ్ముకుని లైఫ్ లో సెటిల్ అయ్యాను. ఆ. అందుకని మా ఫ్యామిలీ సెంటిమెంట్ గా ఆ. నేను ఓల్డ్ బంక్ సీసాలే కొంటాను, అమ్ముతాను. ఓహో, అయితే ఈ ఓల్డ్ బంక్ సీసాలండి నాకు అమ్మి. నేను అమ్మను. ఏ నీ గెటప్ చూస్తుంటే కొనేవాళ్ళు లేవు, నువ్వు డబ్బులు ఎక్కువ ఇస్తావు. కండవా వేసుకున్నానని ఎండిపోయాను అనుకోకాయ్, అందరు ఇచ్చేదానికంటే 5 రూపాయలు ఎక్కువ ఇస్తాను. అయితే తీసేసుకో. ఆ. ఆ. ఆ.